నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అయిన వాళ్ళు ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. కారు దిగి ఇంట్లోకి నడిచొస్తున్న తండ్రిని, ఆయన వెనక నడిచొస్తున్న సునీతను చూసి ముచ్చెమటలు పట్టాయి రవితేజకు. ఏదో సరదాగా సునీతతో చేసిన స్నేహం తన మేడకు గుదిబండలా తయారవుతుందని అతను అనుకోలేదు. కాలేజీలో చనువుగా మాట్లాడేది ఆ అమ్మాయి. సబ్జెక్టులో డౌట్లు వస్తే తన దగ్గరికే వచ్చి అడిగేది. ఆడపిల్లొచ్చి తన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే గర్వంగా కాలరెత్తుకుని మగపిల్లల వైపు చూసేవాడు. తన స్నేహితుల కళ్ళల్లో ఈర్ష్య తొంగి చూస్తూ ఉంటే ఆనందించేవాడు. అందంగా ఉండే తన సాహచర్యం కోసం ఆ అమ్మాయి తహతహలాడటం సరదాగా ఉండేది. 2-3 సార్లు సునీత ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళినా ఆ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉండేది. సునీతకు తండ్రి లేడు. తల్లి నగర పొలిమేరల్లో ఉన్న స్కూల్లో టీచర్. ఆమె రోజు చీకటి పడ్డాక ఇంటికి వస్తుందిట. వెన్నెల ద్వారా రారా అని చంద్రుడిని చక్కని చొక్క పక్కన వచ్చి కూర్చోమంటే చంద్రుడు చలనరహితంగా ఉండిపోతాడా? మధ్యాహ్నం పూట కాలేజీ నుంచి సునీతతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కాఫీ కలిపించింది. కాఫీ తాగుతూ ఆమె వైపు తమకంగా చూస్తూ ఉండిపోయాడు. పేదాలు కాఫీ చాపరిస్తూ ఉంటే కళ్ళు ఆమె శరీరంలోని వంపుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. లోపలి గదులు మీరు చూడలేదు కదూ, మా ఇల్లు చూద్దురు గాని రండి అందామే. తను చూడని అందాలేవో ఆమె చూపించడానికే లోపలికి తీసుకువెళ్తుందనుకున్నాడు. పడక గదిలోకి తీసుకువెళ్ళింది. ఉద్రేకం కట్టలు తెంచుకుంది. సునీతను తన కౌగిట్లో ఉక్కిరి బిక్కిరి చేశాడు. పెళ్లి కాకముందు ఇవన్నీ బాగుండదు, మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది, వద్దండి ప్లీజ్. తన నుండి దూరంగా జరగటానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఆమె నడుం చుట్టూ చుట్టుకుపోయిన చేతులు పట్టు సడరలేదు. తలుపులేసి వస్తాను అంది చివరికి గత్యంతరం లేక. కేళీ సరస్సులో జలకాలాడారు ఇద్దరు. ఈత కొట్టడంలో ఆనందం చవి చూశాక సరస్సు కనిపిస్తే కళ్ళు మూసుకుని ఒడ్డును కూర్చుంటారా ఎవరైనా? ఎన్నోసార్లు సునీత తన కౌగిలిలో ఒరిగిపోయింది. ఇంజనీరింగ్ పరీక్షలు అయ్యాక తేజ అమ్మతో మాట్లాడు అంది. ఏ విషయం? నీ ఉద్యోగం సంగత అన్నాడు తను. అది కాదు, మన పెళ్లి విషయం. ఇప్పుడేం పెళ్ళి? నేను టోఫిల్ పాస్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఇప్పుడేం పెళ్ళి అన్నాడు. నిర్మలమైన తటాకంలా ఉండే మనసును కల్లోల సముద్రంగా చేసుకున్నాను. అందులో నా తప్పు ఉంది. తల్లిని కాబోతున్నానని మనసు హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా మనం ముందు జాగ్రత్త పడి 3 ముళ్ళ తతంగం ముగిస్తే బాగుంటుంది అందామె తల ఉంచుకుని. చలాకీగా మాట్లాడే సునీత ఏదో పెద్ద తప్పు చేసినట్లు తలంచుకుని మాట్లాడటం నచ్చలేదు తనకి. నచ్చని విషయాన్ని చెరిపేస్తే, ఆనందానికి అడ్డొచ్చిన పసిగుడ్డును తొలగించేస్తే, తను చెప్పిన ఆలోచనలు ఆమెకు నచ్చలేదు. ఆమె మంకు పట్టు తనకు నచ్చలేదు. సునీతకు కనిపించటం మానేశాడు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమైంది జలగలా ఇక్కడ. అసలు సునీతకు నాన్నగారితో ఎలా పరిచయం అయింది? నాన్నగారు ఆ అమ్మాయిని ఎందుకు వెంట పెట్టుకుని తీసుకొస్తున్నారు? హాల్లో సునీతిని కూర్చోమని చెప్పి నరేంద్ర లోపలికి వెళ్ళి 2 పేటల గొలుసు తెచ్చాడు. అమ్మ గొలుసు ఎందుకు తెచ్చాడు నాన్న? ఈ రాక్షసి మళ్ళీ వేయమంటాడా? నాన్న మాట కాదనగలడా? స్వేచ్ఛగా తిరగాలనుకునే కోడెద్దును కట్టుగొయ్యకు కట్టివేయబోయే పరిస్థితే రవితేజకు ఎదురైంది. రవి, ఈ గొలుసు సునీత మెళ్ళ వెయ్యి. చేసిన తప్పుకు లెంపలేసుకో. రేపే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి రిజిస్టర్ చేయించుకుందరు కానీ చుట్టాలందరినీ పిలిచి ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నాడు నరేంద్ర. నరేంద్ర కాళ్ల మీద వాలిపోయింది సునీత. ఆమె భుజాలు పట్టుకుని లేవదీసి తల నిమిరాడు నరేంద్ర. నా పెద్ద కొడుకు కీర్తి తేజ సరైన దారిలో లేడు. తప్పటడుగులు జీవితంలో వేస్తూ ఉంటాడు. కానీ నా చిన్న కొడుకు రవితేజ వజ్రం లాంటివాడు. వాడికి చెదలు పట్టవు. నాకు చెప్పకుండా ఏ పని చెయ్యడు, తప్పటడుగులు వేయడు అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. నా అభిప్రాయాలు తప్పుల తడకని తెలుసుకున్నానమ్మా. చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం రవితేజకి ఇవ్వు అన్నాడు డగ్గుత్తికతో నరేంద్ర. 2 పేటల గొలుసు సునీత మెళ్ళ వేశాడు రవితేజ గత్యంతరం లేకే. కీర్తి తేజ వెంకయ్య తాతగారి ఊరు రావటానికి బలమైన కారణాలున్నాయి. చిన్నప్పుడు 4 ఏళ్ల వయసు వచ్చే వరకు పెరిగింది అక్కడే. లాగు కూడా వేసుకోకుండా తిరిగే ఆ వయసులో చెంగు చెంగున గెంతే ఏ లేగదూడ కంటికి ఇంపుగా కనిపించిందో, ఏ పిల్లపాట శ్రావ్యంగా వినిపించిందో, ఏ తొలకరి జల్లు గంతులేసేటట్లు చేసిందో కానీ మొత్తం మీద పల్లెటూరి వాతావరణం అతని మనసుకు హత్తుకుపోయింది. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టణంలో ఉన్నా మనసును రంజింపచేసే దృశ్యం అతనికి కనిపించలేదు.
పట్టణం రణగొణ ధ్వనులు పట్టణ జీవనంపై వెగటు పుట్టేటట్లు చేశాయి. మనసు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంది. విలాసవంతమైన జీవనం కంటే ప్రశాంతమైన పల్లె జీవనం మీదే మనసు మొగ్గు చూపింది. అందుకనే తాతయ్య గారు ఊరు వచ్చాక మళ్ళీ పట్నం వంక కన్నెత్తి చూడలేదు. కుసుమత్తయ్య, శివయ్య మావయ్య ఆదరణ అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. ఊళ్ళో వాళ్ళు కూడా కీర్తితేజను మెచ్చుకున్నారు. అతని పేరు నోరు తిరగక వెంకయ్య గారి మనవడనో మునుసుబు గారి మనవడనో పిలుస్తూ ఉండేవాళ్ళు. తన ఈడు వాళ్ళు తప్పితే పెద్దవాళ్ల దగ్గరికి వెళ్తే వెంకయ్య గారి వైభవం కళ్లకు కట్టినట్లు చెప్తూ ఉండేవాళ్ళు. ముత్తాత పిచ్చయ్య గారి సంగతులు కూడా చెప్పేవాళ్ళు. పాత సంగతులు వినటం అంటే చెవి కోసుకునేవాడు కీర్తితేజ. వీలు చిక్కినప్పుడల్లా ఆర్చి ఇంటి దగ్గర కాలక్షేపం చేసేవాడు. శిథిలమైపోతున్న పాత ఇంటిని చూసి దిగులు పడేవాడు. ఆర్చి కూడా పడిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆర్చిపై ఉన్న బొమ్మలు వెలిసిపోయి కళావిహీనంగా ఉన్నాయి. ఆర్చికి అటు ఇటు ఉన్న పెద్ద అరుగులు పగుళ్ళిచ్చాయి. అక్కడక్కడ గడ్డి మొలిచింది అరుగుల మీద గచ్చంతా పోవటంతో. మీ ముత్తాత గొంతు వేమూరి గగ్గయ్య గొంతులాగా కంచు గంటే అనుకో. ఆ అరుగుల మీద కూర్చుని పెద్దగా అరిచాడంటే ఊరంతా వినపడేది. నువ్వు మీ ముత్తాతలాగా లావుగా దిట్టంగా ఉన్నా ఆయన ఇంకా నీ మీద పొడుగు చెయ్యెత్తున తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం అంత ఉండేవాడు. మీ ఆర్చి ఇంటిని చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు ఎగబడేవాళ్ళు అబ్బాయి. చెప్పుకుపోయేవాళ్ళు బాగా వయసు మీద పడిన వాళ్ళు పాత సంగతులను ఎమరు వేసుకుంటూ. మన ఊరికి ఎంత పేరుండేదనుకుంటున్నావు? మన ఊరి వాళ్ళు పండించినంత ధాన్యం చుట్టుపక్కల ఏ ఊళ్ళో పండేది కాదు. ఎడ్ల పందాలకు మన ఊరి గిత్తలు వెళ్ళాయంటే బహుమతులు తీసుకురావాల్సిందే. మన ఊరి కుర్రాళ్ళు చెడుగుడు ఆడుతున్నారంటే జనం ఎరగబడి చూసేవాళ్ళు. నువ్వు కూడా మీ తాత ముత్తాతల్లాగా మంచి పేరు తెచ్చుకోవాలి మనవడా అంటూ కీర్తితేజ భుజం తట్టేవాళ్ళు ఊళ్ళోని పెద్దలు. ప్రొద్దున్నే వేప పుల్ల విరిచి నోట్లో పెట్టుకున్న దగ్గర నుంచి రాత్రి చుక్కలు లెక్క పెట్టుకుంటూ పడుకునే వరకు అతని ధ్యాస అంతా వ్యవసాయం మీదే ఉండేది. కీర్తితేజ పంచెలు కట్టుకోవటం మొదలుపెట్టాడు. మొదట్లో ఏదో సరదాగా పంచెలు కట్టుకుంటున్నాడు లేమ్మని అనుకున్నాడు శివయ్య. సరదాగా కాకుండా పంచెలంటే ఇష్టంతోనే కట్టుకుంటున్నాడని గ్రహించాడు. పొద్దున్నే పశువుల సావిళ్ళలో చేరి పాలు తీయటం నేర్చుకున్నాడు. పొలం దున్నటం, నాట్లు వేయటం, వరికుప్పలు నూర్చటం అన్ని పనుల్లో ముమ్మరంగా తిరిగేవాడు. అతని ఉత్సాహం చూసి ఊళ్ళో అందరికీ ఆశ్చర్యం వేసింది. పట్నం కొన్నాడు 10 రోజులు మాసులు పనులు చేస్తే పస ఏమిటో తెలుస్తుందని అనుకున్నవాళ్ళు అతని పట్టుదల చూసి మురిపెంగా అతని వైపు చూడటం మొదలుపెట్టారు. అతను అక్కడికి వచ్చి అప్పటికే 2 సంవత్సరాలైంది. మధ్యలో ఒక్కసారి కాబోలు పట్నం వెళ్ళాడు. పట్టుమని 10 రోజులు ఉండకుండానే తిరిగి వచ్చేశాడు. భోజనం చేస్తూ కుసుమ అత్తయ్య కూరలు బాగా వండుతుందనుకున్నాడు. వంకాయ పచ్చడి 2 సార్లు కలుపుకున్నాడు అన్నంలో. ములక్కాడలు వేసిన పప్పుచారు రుచిగా ఉందనుకున్నాడు. కమ్మటి గడ్డ పెరుగు అన్నంలో కలుపుకొని నిమ్మకాయ బద్ద చీకుతూ తృప్తిగా భోజనం చేశాడు. పట్నంలో ఇంటి దగ్గర వంట మనిషి చేసే తిండి తింటే గిడ్డి తింటున్నట్లే ఉండేది అత్తయ్య. నీది అమృత హస్తం అత్తయ్య. నువ్వే కూర వండినా బ్రహ్మాండంగా ఉంటుంది అత్తయ్య. నీ వంట రుచిలో పడి చేతి వేళ్ళు 10 సార్లు నాకటం కూడా అలవాటైంది. నాకు అసలు పట్నంలో పెరిగినట్లు గుర్తే ఉండటం లేదు. ఇక్కడే పుట్టి పెరిగినట్లుగా ఉంది. మా అమ్మను చూడలేదు కానీ నువ్వే మా అమ్మలా అనిపిస్తావు. తల్లి ప్రేమంటే ఏమిటో ఇప్పుడు చవి చూస్తున్నాను అన్నాడు కీర్తితేజ కుసుమ అత్తయ్య వైపు ఆపేక్షగా చూస్తూ. ఇవాళ నీకేం పని లేదట్రా, తీరిగ్గా కూర్చుని నన్ను పొగుడుతున్నావు? నేను చేసిన వంట మీ మామయ్యకి అస్సలు నచ్చదు అంది కుసుమ నవ్వుతూ. ఆహా, అందుకే కాబోలు పిప్పళ్ళ బస్తాలా ఊరిపోతున్నాడు మామయ్య అన్నాడు. కీర్తితేజ మాటలకు నవ్వుకుంది కుసుమ. మా సంగతి ఏముందిలే, పెద్దవాళ్ళం అయిపోతున్నావు, నీ సంగతి చూసుకో అంది కుసుమ. నాకేం అత్తయ్య, పాత సినిమాల్లో ఎన్టీఆర్లా దిట్టంగా ఉన్నాను అన్నాడు కీర్తితేజ జబ్బలు చరుస్తూ. తన వెనకాల నిలబడి ఎవరో నవ్వినట్లుంటే తల వెనక్కు తిప్పాడు. తూనీగలా పారిపోయింది సీత కీర్తితేజ చూపులు తగలగానే. సీతకు అంత సిగ్గేంటి అత్తయ్య? నేనొచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఒక్కరోజు కూడా సరిగ్గా నా ఎదురు నిలబట్టం చూడలేదు. చూసి చూడగానే పారిపోతుంది అత్తయ్యతో అన్నాడు. దానికి తగని సిగ్గురా. నువ్వే పని చేసినా చాటుగా గమనిస్తూనే ఉంటుంది. నీ మాటలు చెవులు అప్పగించి వింటుంది. నీ ఎదుట నిలబడితే నువ్వెక్కడ దాన్ని కొరుకు తింటావునని దాని భయం అందామె నవ్వుతూ. సిగ్గుపడటం కీర్తితేజ వంతైంది. భుజం మీద ఉత్తరీయంతో ముఖం తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చాడు శివయ్య. ఆయన చేతిలో ఉత్తరం మీద ఉంది. ఒరే కీర్తి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పట్నం వెళ్ళిపో.
నిన్ను మంచి చేసుకుని బుట్టలో వేసుకోవలసిన అవసరం మాకు లేదు. నువ్వు సాయంత్రం బండికి తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు కోపంగా. శివయ్య మావయ్య అంతగా ఉద్రేకపడటం ఎప్పుడూ చూడలేదు. నేను ఇక్కడే ఉంటాను మావయ్య అన్నాడు కీర్తి తేజ తల ఉంచుకుని. ఇక్కడే ఉంది, నీకు పొలమా పుట్రా? పాడుబడిన ఇల్లు తప్పితే ఇక్కడేమీ లేదు నీకు. పట్నంలో మీ నాన్న నీ చేత బిజినెస్ చేయిస్తాడట, అక్కడికే వెళ్ళు. ఈ ఊరు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను దృఢ నిశ్చయంతో అన్నాడు. నువ్వెక్కడైనా ఉండు, మా ఇంట్లో మాత్రం వద్దు అన్నాడు శివయ్య. ఆవేశంలో అలా అన్నాడే కానీ మనసులో బాధగానే ఉంది శివయ్యకు. ఎలాగోలా బెదరగొట్టి కీర్తి తేజను పట్నం పంపించేయాలి. ప్రాణమిత్రుడు తనను అపార్థం చేసుకోకూడదు. అదే శివయ్య తపన. విసవిస అక్కడి నుండి నడుస్తూ ఆర్చి ఇంటి దగ్గరకు వచ్చాడు కీర్తి తేజ. నెర్రలిచ్చిన అరుగు మీద కూర్చున్నాడు. ఆర్చి ఇంటి దగ్గర కూర్చోగానే ఆవేశం ఉప్పొంగింది. పట్టుదల పౌరుషం ఊపిరిగా చేసుకుని బ్రతికిన వాళ్ళు తన తాత ముత్తాతలు. ఆ పరంపరలోని వాడే తాను. సుఖాలు కోరి తను ఇక్కడికి రాలేదు. పల్లె ప్రజల శ్రమజీవన సౌందర్యం మీద మక్కువతో వచ్చాడు. కాయ కష్టం చేసుకుని బ్రతకలేడు. చెవిపోటుకి ఆచారి గారి దగ్గర మందు తీసుకుని ఇంటికి వెళ్తున్న సాంబయ్య కీర్తి తేజ చీకట్లో ఒంటరిగా అక్కడ కూర్చోవటం గమనించాడు. చీకట్లో కూర్చున్నావేందబ్బాయి అడిగాడు సాంబయ్య. కీర్తి తేజ మాట్లాడలేదు. సాంబయ్యకి ఏదో అనుమానం వచ్చింది. ఏందబ్బాయి అలిగావా మీ శివయ్య మావయ్య మీద? అలగటం మీ తాత ముత్తాతల దగ్గర నుండి వస్తూనే ఉందిలే. కీర్తి తేజ పక్కన కూర్చొని సముదాయించే ప్రయత్నంలో ఉన్నాడు సాంబయ్య. సాంబయ్య బాబాయ్ నాకు సహాయం చేస్తావా అడిగాడు. ఏమిటబ్బాయి అది? మున్సిపు గారి మనవడు అడగటమో నేను కాదనటమోనా? నా చేతనైందైతే చెప్పు, చిటికలో చేస్తాను అన్నాడు. ఏం లేదు బాబాయ్, పట్నం తిరిగి వెళ్ళిపోమంటున్నాడు మా శివయ్య మావయ్య. నాకు అది ఇష్టం లేదు. నేను కొంచెం నిలదొక్కునేదాకా మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వు. నా వంట నేను చేసుకుంటాను, మీకేం భారం అవ్వను అన్నాడు. ఓరి, ఈ భాగ్యానికైనా ఎంత ఇదవుతున్నావు? నీ ఇష్టం వచ్చిన అన్నాళ్ళు మా ఇంట్లో ఉండు. నీ పిచ్చి కానీ మీ మావయ్య నిన్ను నీ మానాన్ని వదిలేస్తాడనుకుంటున్నావా? నీకోసం రేపొద్దున్న పరిగెత్తుకుంటూ రాడు అన్నాడు సాంబయ్య. కీర్తి తేజని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. సాంబయ్య ఎంత బ్రతిమాలినా ఆ రాత్రి భోజనం చెయ్యలేదు. ఆ రాత్రి నిద్ర పట్టక అటు ఇటు పొర్లాడాడు. సాంబయ్య అన్నట్లుగానే మరుసటి రోజు 10 గంటలప్పుడు వచ్చాడు శివయ్య. పారభుజాన వేసుకుని పొలం పనికి బయలుదేరాడు కీర్తితేజ. శివయ్యను చూడనట్లు మరొక పక్కకు వెళ్ళబోయాడు. అతని భుజం మీద చెయ్యి వేసి ఆపాడు శివయ్య. ఇంటికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళరా. మీ అత్తయ్య రాత్రంతా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు. నువ్వు పట్నం వెళ్ళొద్దులే అని కీర్తితేజ సమాధానం కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు. కుసుమ అత్తయ్య ఏడుస్తూ ఉందన్న మాట వినగానే మనసు ఆగలేదు. ఇంటికి తిరిగొచ్చాడు. గుమ్మంలోనే ఎదురొచ్చింది సీత. అమ్మా, బా వచ్చాడే. కీర్తితేజను చూసి సంతోషం పట్టలేక ఎగిరి గంతులేస్తూ లోపలికి వెళ్ళింది. కళ్ళొత్తుకుంటూ కుసుమ వచ్చింది. మీ మావయ్యది అంత తొందర, మాట తూలారేమో ఏమీ అనుకోకు. కాళ్ళు చేతులు కడుక్కో, భోంచేద్దు గాని అంది కుసుమ కీర్తితేజ చేయి పట్టుకుని. బయటికి వెళ్ళమని నన్ను తోసేసినా వెళ్ళనత్త. మిమ్మల్ని వదిలి ఉండలేనని రాత్రి అర్థమైంది. రాత్రంతా నిద్ర పట్టక తన్నుకున్నాను అన్నాడు. వచ్చే నవ్వును ఆపుకునే ప్రయత్నం చేయబోయి విఫలమైంది సీత. పక్కున నవ్వింది. నన్ను చూస్తేనే సీతకు నవ్వు పొర్లుకొస్తుంది, ఎందుకత్తా? కుసుమను అడిగాడు. రాత్రంతా అది ఏడుస్తూనే కూర్చుంది. నిన్ను చూడగానే దాని ముఖం ఎంత కళకళలాడుతుందో చూడు అంది కుసుమ. బావ కోసం కాదు నేను ఏడ్చింది, కడుపులో నొప్పిగా అనిపించి ఏడుపు వచ్చింది అంది. నువ్వు రాత్రి అన్నం తినుండవు, అందుకే కడుపు నొప్పి నవ్వుతూ అన్నాడు కీర్తితేజ. నువ్వు అసలు ఆకలికి తట్టుకోలేవు కదా బావా. రాత్రి భోజనం చేయకుండా ఎలా ఉండగలవునని అనుకోగానే నాకు కడుపులో మంట మొదలైంది అంది. ఆ అమ్మాయి మాటలకు కీర్తితేజ మనసు తేలికపడింది. కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. వేడివేడి అన్నంలో ఉలవచారు పోసుకుని తింటూ ఉంటే ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. భోజనం చేసి మండువాలకు రాగానే సీత ఉత్తరం తెచ్చిచ్చింది, చదవమని కళ్ళతోనే సైగలు చేస్తూ. ఆ ఉత్తరం నరేంద్ర శివయ్యకు రాసింది. ప్రియమైన మిత్రుడికి, కీర్తిని ఇంటికొచ్చి 2 ఏళ్ళయింది. హైదరాబాద్ తిరిగి వచ్చేయడే. మా వాడిని మచ్చిక చేసుకుని నువ్వు పెంచుకుంటున్న పిల్లనిచ్చి మీ ఇంట్లోనే ఉంచేసుకుందాం అనుకుంటున్నావా? వెంటనే వాడిని పంపించేయి. కీర్తి చేత ఫైనాన్స్ కంపెనీ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఇట్లు నీ నరేంద్ర.
ఉత్తరం చదివాక ఎప్పుడు కోప్పడని శివయ్య మావయ్య ఎందుకలా మండిపడ్డాడో అర్థమైంది. తలెత్తి చూశాడు సీత వైపు. ఉత్తరం చదివాక అతని ముఖంలో ఏ భావం కదలాడుతుందో చూద్దామని ఆతృతతో ఎదురుచూస్తూ ఉంది సీత. ఇట్రా పిలిచాడు. తత్తరపడుతూ దగ్గరకొచ్చి నిలబడింది. నన్ను హైదరాబాద్ వెళ్ళిపోమంటావా? నాకేం తెలుసు, మీ ఇష్టం అంది తలంచుకునే నేల మీద కాలి బొటన వెళుతూ సున్నాలు చూడుతూ. సాయంత్రం మన దొడ్లో మల్లెపందిరంతా దులిపేసి మల్లెపూల దండ గుచ్చుకుని తల్లో పెట్టుకో. సాయంత్రం నేను వచ్చేసరికి తల్లో మల్లెపూలతో కనిపించాలి అన్నాడు చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. కీర్తి తేజ బయటికి వెళ్ళాడు. అతను చెప్పినట్లే మల్లెపందిరంతా గాలించి పూలన్నీ కోసి స్టీల్ గిన్నెలో వేసుకుంది. ఏమిటా ఆత్రం, మల్లె మొగ్గలన్నీ కోసేస్తున్నావు? ఈరోజు నీ పెళ్లి చూపులు అనుకుంటున్నావా? స్టూల్ మీద సరిగ్గా నిలబడి కోసుకో, పడతావు అంది కుసుమ. కుసుమ మాటలకు పగలబడి నవ్వింది సీత. ఇంటి లోపలికి వెళ్ళిపోయింది కుసుమ. కుసుమ అన్నట్లుగానే కాలు జారి కింద పడింది. కాలు బెణికింది. బెణికిన కాలును లెక్క చేయకుండా చల్లా చెదిరిన పూలన్నీ ఏరుకుని గిన్నెలో వేసుకుంది. ఓపిగ్గా మల్లె మొగ్గలన్నీ దండగుచ్చుకుంది. సాయంత్రం పొలం నుండి తిరిగొచ్చిన కీర్తి తేజ గుమ్మం దగ్గర సీత ఎదురు రాకపోయేసరికి నిరుత్సాహపడ్డాడు. సీత కోసం అతని కళ్ళు హాలు వంటిల్లు గాలించాయి. పకోడీల ప్లేటుతో కుసుమ ఎదురొచ్చింది. సీత ఏదత్తయ్య అడిగాడు. సాయంత్రం మల్లె పందిరి దగ్గర తైతక్కలాడుతోంది. పడిందో ఏమో, దాని గదిలో పడుకుని ఉందేమో చూడరా అబ్బాయి అంటూ తన పనిలో మునిగిపోయింది. సీత గదిలోకి వచ్చాడు. కాలు బెణికి నొప్పి చేయటంతో మంచం మీద కూర్చుని కాలికి అమృతాంజనం రాసుకుంటూ ఉంది. ఆమె వాల్ జడలోని మల్లెపూలు చూసి తృప్తి పడ్డాడు. పూలు కొస్తూ పడ్డావా అంటూ వచ్చి ఆమె ముందు మంచం మీద కూర్చున్నాడు. మంచం మీద నుండి లేవటానికి ప్రయత్నం చేయబోయి తూలి పడబోయింది. అప్రయత్నంగా ఆమె భుజాల చుట్టూ చేతులేసి పట్టుకున్నాడు. సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయింది. కూర్చో, పర్వాలేదు అన్నాడు అతను. మంచం మీద ఓ పక్కన ఒదిగి కూర్చుంది. ఆమె చేతుల్లో నుండి అమృతాంజనం సీసా తీసుకుని ఆమె పాదానికి రాయటం మొదలుపెట్టాడు. ఇక్కడైనా నొప్పి? కాలి చీలమండ దగ్గర అమృతాంజనం రాస్తూ అడిగాడు. సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ తాలు ఊపింది సీత. బెణికింది ఓ కాలైతే మరో కాలికి అమృతాంజనం రాస్తున్నావేమిట్రా? అప్పుడే గదిలోకి వచ్చిన కుసుమ వాళ్ళిద్దరిని ఆట పట్టిస్తూ అంది. తొట్టుపాటు పడుతూ లేచి నిలబడ్డాడు. పకోడీలు తినకుండా ప్లేటు హాల్లో వదిలేసి రాణిగారి దగ్గరకు చేరావా సేవలు చేయటానికి? ఇదిగో ప్లేటు, ఇద్దరూ తినండి అనేసి గదిలో నుండి వచ్చేసింది కుసుమ. ప్లేట్లోని పకోడీ తీసి అతని నోట్లో కుక్కింది సీత. శివయ్య, కుసుమ పొరుగురు పెళ్లికి వెళ్లారు. పగలంతా ఒరికోతల పనులతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు కీర్తితేజ. ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. బంగారంలా మెరిసిపోతున్న వరికంకుల్ని చూస్తూ ఉంటే రైతుల ఛాతీలు ఉప్పొంగాయి. పాటలు పాడుకుంటూ చకచక వరి పైరు కోసి పనులు పేరుస్తున్న కూలీలకు హుషారిస్తూ తాను కొడవలి అందుకుని చేలో దిగాడు. అప్పుడప్పుడు ఓదెల ప్రోగులు సరిగ్గా ఉన్నాయో అడ్డదిడ్డంగా పడేస్తున్నారోనని తలెత్తి చూస్తూ పనిలో లీనమయ్యాడు. చెమటలు పట్టి వాళ్ళంతా తడిసిపోయింది. మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంటి దగ్గర నుండి భోజనం రాలేదేమిటా అని తలెత్తి చూశాడు. డొంక మీద వయ్యారంగా నడుస్తూ వస్తున్న సీత కనిపించింది. కడవలోని నీళ్లతో చేతులు కడుక్కుని ఆమె దగ్గరకు వచ్చాడు కీర్తితేజ. నువ్వొచ్చావేమిటి ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా నాన్న ఊరికి వెళ్ళారుగా, క్యారియర్ పంపుదామంటే ఎవరూ కనిపించలేదు. నీకు భోజనానికి ఆలస్యం అవుతుందని నేనే తెచ్చాను. నువ్వు ఆకలికి ఆగలేవు కదా. వేళకు అన్నం పొట్టలో పడితే అన్నీ మర్చిపోయి పనిలో మునిగిపోతావు అందామ చెట్ల నీడని కూర్చుంటూ. సీత పక్కన కూర్చున్నాడు. ఎర్ర చీరలో ఎర్ర గులాబీలా కనిపించింది అతనికి. ఎరుపెక్కిన చెక్కిళ్ల సోయగాలు చూస్తూ కూర్చున్నాడు. ఆమె తల్లో తురుముకున్న మొగలి పువ్వు రేకు సువాసన వెదజల్లుతూ ఉంది. క్యారియర్ గిన్నెలు అందించేటప్పుడు ఆమె చేతి వేళ్ల కొసలు తాకగానే నరాల్లో చురుకుదనం హెచ్చింది. కళ్ల ద్వారా అందాన్నంతా జుర్రుకుంటూ గుండె అమృత భాండమైపోయింది. అతను భోజనం చేయటం పూర్తయ్యాక, సాయంత్రం తొందరగా వచ్చేయండి అందామె గిన్నెలు సర్దుకుంటూ. ఎందుకు అన్నాడు అతను. నా జాకెట్లు పిగిలిపోయాయి, కుట్టి పెడుదురు గాని అందుకు మూతి వంకర్లు తిప్పుతూ చిలిపిగా అంది. పల్లెటూరు ముద్దుకు చమత్కారం అబ్బిందే అన్నాడు అతను. ఎవరు ముద్దో తెలుస్తూనే ఉంది. పట్నంలో ఎన్ని సినిమాలు చూసుంటారు, ఇంతవరకు ఒక్క ముద్దైనా ఇవ్వలేదు. అతనికి విని వినపడినట్లు మెల్లగా అంది.
అతను ఆమె ఏమందో తెలుసుకునేటప్పటికే పిట్టలా తుర్రుమంది. సాయంత్రం తొందరగా రండి కబుర్లు చెప్పుకుందుకు, దూరం నుండే గట్టిగా అరిచింది. నవ్వుకుంటూ తుండుగుడ్డ తలకు చుట్టుకుని చేలోకి దిగాడు. ఆప్యాయంగా సీత వచ్చి అన్నం పెట్టే సన్నివేశం కొన్ని క్షణాలే కళ్ళల్లో మెరవచ్చు, కానీ అనుభూతి మాత్రం శాశ్వతంగా మనసులో ముద్ర వేసుకుపోయిందనుకున్నాడు. కూలీలకు డబ్బులు ఇవ్వటం, 2-3 రోజుల తర్వాత కుప్ప వేయటానికి మనుషుల్ని కుదుర్చుకోవటం, పాలేరుకు ఆ మరుసటి రోజు చేయాల్సిన పనులు చెప్పటం, మినుము విత్తనాల గురించి సాంబయ్యతో మాట్లాడటం, పనులన్నీ చూసుకొని ఇంటికొచ్చేసరికి రాత్రి 8 అయింది. తొందరగా రమ్మంటే ఇప్పుడా వచ్చేది, గుమ్మం దగ్గరే గునుస్తూ అంది. నవ్వి ఊరుకున్నాడు. నాకొక్కదానికి ఇంట్లో ఏం తోచకే నిన్ను తొందరగా రమ్మంది, వివరణ ఇస్తూ అంది. మధ్యాహ్నం ఏదో కోరిక వెలిబుచ్చావుగా, అందుకేనేమోననుకున్నాను అన్నాడతను ఆమె దగ్గరికి రాబోతూ. ఆశ దోశ అప్పడం, ముందు స్నానం చేసిరా బావా, ఒళ్ళంతా చెమట అందామె టవల్ అందిస్తూ. వేడి నీళ్లు స్నానం చేసేసరికి ప్రాణానికి హాయిగా ఉందనిపించింది. టవల్తో అతని వీపు తుడిచిందామె. భోజనానికి కూర్చున్నాడు. పళ్ళెంలో జున్నుగడ్డలు వడ్డించింది ముందు. జున్ను ముక్క నోట్లో వేసుకుంటూ జున్నుపాలు ఎక్కడివి అడిగాడు. సాంబయ్య గారి గేదె ఈనిందిట, జున్నుపాలు పంపించారు అంది. దగ్గరకొచ్చి కూర్చోమన్నాడు. ఆమె నోట్లో జున్ను ముక్క పెట్టబోయాడు. జున్నులో భాగం ఇస్తున్నారు కానీ మీ జీవితంలో కూడా నాకు సగభాగం ఇస్తారా అడిగిందామె. జీవితంలో పూర్తి భాగమే తీసేసుకో అన్నాడు. నవ్వుతూ మాట్లాడటం కాదు, నిజం చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? కన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వదిలేసిన పిల్లని ఎందుకు పెళ్లి చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? నన్ను కోడలిగా చేసుకోవటం మీ నాన్నగారికి ఇష్టం లేదుగా? తన మనసును పట్టి పీడిస్తున్న ప్రశ్నలన్నింటినీ అడిగింది. మా నాన్న శివయ్య మావయ్యకు ఉత్తరం రాసే వరకు నువ్వంటే అభిమానం మాత్రమే ఉండేది. ఆ ఉత్తరం చదివాక నిన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు అన్న ప్రశ్న కలిగింది. నిన్నే పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో గట్టిగా పాతుకుపోయింది. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు సీత. అప్పుడే పుట్టిన లేగదూడకు పాలివ్వటానికి గేదె తన పొదుగులో సిద్ధం చేసుకున్న పవిత్రమైన ఈ జున్నుపాల సాక్షిగా నువ్వు నా జీవిత భాగస్వామినివి. మావయ్యతో రేపే చెప్పేస్తాను ఈ విషయం అన్నాడతను లైటు వెలుగులో మెరుస్తున్న ఆమె కళ్ళ వైపు చూస్తూ. ఆ రాత్రి వెన్నెల పిండారబోసినట్లుంది. మల్లెపందిరి పక్కన మంచం వేసుకున్నాడు కీర్తితేజ. వంటిల్లు సర్దేసొచ్చింది సీత. బయట చలిగా లేదు, మంచం లోపల వేసుకోకపోయారు అంది. మావయ్య అత్తయ్యలు ఇంట్లో లేనప్పుడు మంచం లోపల వేసుకోమని చెప్తావా? ఆమెను ఉడికిస్తూ అన్నాడు. మీరు లోపల పడుకున్నా బయట పడుకున్నా ఆ 3 ముళ్ళు వెయ్యక ముందు తొందరపడరని నా నమ్మకం, సరసంగానే సమాధానమిస్తూ అంది. గడుగ్గా యుసుమా అంటూ ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. చుట్టూ చూసింది. బయట ఎక్కడా జనసంచారం కానీ అలికిడి కానీ లేదు. అతని విశాలమైన వక్షస్థలం మీదకు ఒరిగిపోయింది ఒక్క క్షణం. ఆ మధుర క్షణంలోనే ఆమె పేదాలపై వెచ్చటి ముద్ర వేశాడతను. పులకించిపోతున్న తనువును అదుపులో పెట్టుకోవటం కష్టమనిపించింది. అతని చెంపలు సుతారంగా నిమిరి అక్కడి నుంచి లోపలికి వచ్చి పడుకుంది. లోపలికి వచ్చి పడుకున్నదన్న మాటే కానీ నిద్ర పట్టలేదు ఆమెకు. 2-3 సార్లు కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూసింది. వెన్నెల్లో మెరిసిపోతూ కనిపించాడు తెల్లటి బట్టల్లో కీర్తితేజ. ఆదమర్చి నిద్రపోతూనే ఉన్నాడతను. పాపం చలి వేయటం లేదు అనుకుంది. రగ్గు తీసుకువెళ్ళి అతనికి కప్పి లోపలికొచ్చి పడుకుంది. దుప్పటినే అతని వెచ్చని కౌగిలిలా భావిస్తూ నిద్రలోకి జారుకుంది సీత. 6వ భాగం సమాప్తం. 7వ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.